భారత స్టాక్ మార్కెట్లో ఈ ఏడాది నిఫ్టీ సూచీ పెద్దగా వేగం చూపకపోయినా అదాని గ్రూప్ కు చెందిన కొన్ని షేర్లు మాత్రం భారీ ర్యాలీతో మార్కెట్ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రత్యేకంగా అదాని గ్రూప్ లోని రెండు ప్రధాన కంపెనీలు పెట్టుబడిదారులకు భారీగా సంపద సృష్టించాయి. కేవలం ఒకే ఏడాదిలో దాదాపు 1,30,000 కోట్ల రూపాయల విలువైన వెల్త్ ను ఈ షేర్లు జోడించినట్లు మార్కెట్ విశ్లేషణలు చెబుతున్నాయి. హిండెన్బర్గ్ వివాదం తర్వాత తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న అదాని గ్రూప్ ఇప్పుడు మళ్లీ బలమైన రికవరీ చూపిస్తోంది. గ్రూప్ కంపెనీలో పెట్టుబడిదారుల నమ్మకం తిరిగి పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్, ఎనర్జీ రంగాల్లో అదాని గ్రూప్ విస్తరణ, అలాగే భారీ ప్రాజెక్టుల ప్రకటనలు కూడా షేర్ల ర్యాలీకి కారణంగా భావిస్తున్నారు. మరోవైపు విదేశీ పెట్టుబడిదారుల ఆసక్తి కూడా మళ్లీ అదాని గ్రూప్ వైపు పెరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. నిఫ్టీ సూచీ ఈ ఏడాది అసమాన ప్రదర్శన చూపుతున్న సమయంలో కొన్ని అదాని షేర్లు మాత్రం మార్కెట్ ను మించి రాబడులు ఇచ్చాయి. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు కూడా ఈ స్టాక్స్ పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. అయితే మార్కెట్ నిపుణులు మాత్రం జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు. ఎక్కువ వేగంగా పెరిగిన షేర్లలో ఒడిదుడుకులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ఒకప్పుడు భారీ పతనాన్ని చూసిన అదాని గ్రూప్ ఇప్పుడు మరోసారి మార్కెట్లో తన బలాన్ని చాటుకుంటోంది. రాబోయే రోజుల్లో ఈ ర్యాలీ కొనసాగుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.